నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జేసీ ప్రభాకర్ రెడ్డి తనకి జరిగిన అన్యాయాన్ని రికవరీ చేయకపోతే 10 రోజులలో తన కుటుంబ సభ్యులతోనైతే ధర్నాకు దిగుతా అని చెప్పేసి ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి అయితే సంకేతాలు పంపిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఆ పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారికి ఇండైరెక్ట్గా సంకేతాలు పంపిస్తున్నారు. ఏంటంటే తనకు జరిగిన అన్యాయానికి అంటే ఏదైతే నష్టం జరిగిందో దానికి రికవరీ అవ్వాలి 10 డేస్లో, లేకపోతే నేను కుటుంబ సభ్యులతోనే ధర్నాకి దిగుతాను అని చెప్పేసి. ఏంటి అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు ఒకటి ఏంటంటే వాళ్ళకి జేసీ ట్రావెల్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళ మీద లేనిపోయినటువంటి కేసులు పెట్టి వాళ్ళని ఆర్థికంగా ఆల్మోస్ట్ భారీగా నష్టం చేకూర్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో ఎవరెవరు నష్టం చేకూర్చారని అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజున రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే శివప్రసాద్ అనేటువంటి అధికారులు, వీళ్ళందరూ కలిసి తనకు నష్టం చేకూర్చారు భారీగా. నిరాధారమైన ఆరోపణలతోటి నా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ని దెబ్బతీశారు, నా కుటుంబాన్ని ఆర్థికంగా చితికిపోయేలా చేశారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నాకు మళ్ళా 10 రోజుల్లో రికవరీ చేయాలి, మొత్తం నాకు జరిగినటువంటి నష్టాన్ని మొత్తం రికవరీ చేయాలి. ప్లస్ ఏవైతే బస్సులు ఇప్పుడు దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాయో ఆ 4 సంవత్సరాలు ఖాళీగా ఉన్నటువంటి బస్సులను మొత్తాన్ని రిపేర్ చేసి మొత్తం ఎంతైతే అంత వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి. లేదంటే తన కుమారుడు తన కోడలు ఇద్దరు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్షకి దిగుతారు. తన భార్య అక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగుతాము అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు. ప్రకటన చేసి దాని కంటిన్యూస్లీ ఏమన్నారంటే అధికారంలో తమ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడికి ఇది ఇబ్బంది కలిగించేటువంటి అంశం అయినప్పటికీ కూడా వెనుక్కు తగ్గను, ఖచ్చితంగా 10 రోజుల లోపల కనుక వాళ్ళ ముగ్గురు వచ్చి తన బస్సుల్ని ఆర్థికంగా నష్టపోయినటువంటి దాన్ని మొత్తాన్ని వాళ్ళు కనుక మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే ఖచ్చితంగా ధర్నా చేస్తానని చెప్పి ఆయన శపథం చేశారు. సరిగ్గా ఆయన ప్రెస్ మీట్లో ఈ శపథం చేసిన తర్వాత సంచలనంగా మారింది. కారణం ఏంటంటే వేరే వాళ్ళు శపథం చేసినా పెద్దగా దానికి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం, కానీ జేసీ బ్రదర్స్ ఏదైనా చేస్తే అది చేసి తీరుతారు. పైగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆయన చెప్పినా కానీ వాళ్ళు కన్విన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. అక్కడ తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ అంటేనే ఇక్కడ వాళ్ళు అనుకున్నది జరగాలి, లేదు వాళ్ళు ఏది చెప్తే అది నడవాలి అన్నట్టుగా ఉంటుంది. పైగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేశారు, అనవసరమైనటువంటి కేసులు పెట్టి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జైల్లో పెట్టింది, కడప జైల్లో పెట్టింది. ఆయన్ని అనవసరమైనటువంటి కేసులు ఆయన మీద పెట్టి దానికి కారకులు ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత పేర్ని నాని, రవాణా శాఖ మంత్రిగా ఉన్న పేర్ని నాని, పిఎస్ఆర్ ఆంజనేయులు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. శివప్రసాద్ అనేటువంటి అధికారి, అక్కడ లోకల్ పోలీస్ అధికారి. సో వీళ్ళందరికీ కలిసి తన జైలుకి పంపించారు, మానసికంగా ఇబ్బంది పెట్టారు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ చేసి ఆర్థికంగా చితికిపోయేలా చేశారు. అయినప్పటికీ కూడా రాజకీయాల్లో నిలబడగలిగాను. ఇప్పుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అలాగే వాళ్ళ అబ్బాయి మొన్న ఎమ్మెల్యే అయ్యాడు. సరే, ఇవన్నీ రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ పోరాడుతూ వస్తున్నారు. కానీ జరిగిన నష్టానికి వాళ్ళ దగ్గర నుంచి కనుక ఇప్పుడు ఈ బస్సులు రిపేర్ అవన్నీ చేయించకపోతే వాళ్ళకి చేసినటువంటి తప్పు తెలియదు, కాబట్టి వాళ్ళు ముందుకు రావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో బహుశా ఆ మాట నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తారు. రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా ధర్నాలు చేయటం, లేదంటే నిరసన వ్యక్తం చేయటం, ఇవన్నీ కూడా గతంలో చాలా చూసాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తన కుమారుడిని పక్కన పెట్టుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తినటువంటి సంఘటనలు మనం చూసాం 2014-19 మధ్యలో. ఆ తర్వాత 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మీద అదే స్థాయిలో ధ్వజమెత్తారు. దాంతో ఆయన్ని జైల్లో పెట్టారు కావాలని.
ప్లస్ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ని మొత్తం మూసేయించారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ధర్నాకు దిగుతాం అంటున్నారు. ఇప్పుడు కనుక వాళ్ళు ధర్నాకు దిగితే పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 4వ ముఖ్యమంత్రి అయ్యి సరిగ్గా 10 రోజులు కావట్లా. ఇప్పుడిప్పుడే అడ్మినిస్ట్రేషన్ గాడిలో పడుతుంది, బదిలీలు జరుగుతున్నాయి. ఒకవైపు మొత్తం అడ్మినిస్ట్రేషన్ని గాడిలో పెట్టి ఆ తర్వాత ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో సొంత పార్టీ వాళ్ళే ధర్నాకి దిగితే అది ఎలాంటి సంకేతాన్ని ఇస్తుంది? రైట్ సార్. అంటే ఇప్పుడు ఏపీలో ఇది ఒకటే, అంటే వీళ్ళ సమస్య కాకుండా అసలు ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, చాలా చేయాలి. ఇవన్నీ కాకుండా వీళ్ళే ముందు ఫస్ట్ ప్రజల కన్నా ముందు వీళ్ళు బయటకు వచ్చేసి ధర్నాలు చేస్తా అంటే అది పార్టీకి ఒక రకమైన నెగిటివిటీ అనేది పడుద్ది కదా. ఇప్పుడు అదే పార్టీలో కూడా అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనేమో 10 రోజులు టైం పెట్టాడు, డెడ్లైన్ పెట్టాడు. ఈ 10 రోజుల లోపల ఇది పరిష్కరించకపోతే నేను తన సతీమణి ఇద్దరు కలిసి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాము, తన కుమారుడు తన కోడలు ఇద్దరు వచ్చి నిరాహార దీక్ష చేస్తారని చెప్పి ఆయన ప్రకటించారు. అదే జరిగితే కనుక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ విధంగా ధర్నాలకు దిగితే కనుక జగన్మోహన్ రెడ్డి అరెస్టులకి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నష్టానికి ఇప్పుడు ధర్నాలు చేస్తే మరి ఆ లెక్కన అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ధర్నాలు చేయాలిగా. ఇప్పుడు మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యాడు, దూలిపాల నరేంద్ర చీఫ్ విప్ ఆయన అరెస్ట్ అయ్యాడు, స్వయం ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేశారు కదా, అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యాడు. ముఖ్యమంత్రి స్వయం చంద్రబాబు నాయుడిని నిరాధారమైన ఆరోపణలతోటి ఆయన్ని జైల్లో పెట్టి మానసికంగా, ఆర్థికంగా, అన్ని రకాలుగా రాజకీయంగా డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం చేశారు. మరి ఆయన కూడా ధర్నాకు దిగాల? అధికారంలో ఉన్నప్పుడు నేను ధర్నాకు దిగుతాను, నేను నిరసన వ్యక్తం చేస్తాను, కుటుంబ సమేతంగా బయటకు వచ్చి అని చెప్తే అది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైనటువంటి అంశం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తుంది. అధిష్టానం అధికారంలోకి వచ్చాం, 10 రోజులు అయింది, అధికారం పాలన గాడిలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం అనేది కొంత కలకలం లేపుతుంది. ఒకవేళ ఆయనే కనుక ధర్నా చేస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది బాధితులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి బాధితులు. మరి వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తారుగా. ఇప్పుడు ఒక మార్గం ఏర్పడినప్పుడు 10 రోజుల్లో నాకు కావాలి, జరిగిన నష్టానికి నాకు వాళ్ళు వచ్చి చెయ్యాలని అంటే ఈ లెక్కన అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జనాలు ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 40% జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అనుకోండి, మిగిలినటువంటి వాళ్ళు ఓట్లు వేసినటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బాధితులేగా. అంతే కదా. సో జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర నాకు రికవరీ చేయండి అని చెప్పి అప్పటికప్పుడు చేయడానికి అది చట్టం పరిధిలో ఏది చేసినా చేయాలి. అంతే తప్ప చట్టాన్ని అతిక్రమించి ఏది చేయలేము కదా అప్పటికప్పుడు. ఇది రాచరికం అయితే ఒక మొత్తం సినిమాల్లో చూపించినట్టు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక గంట కొట్టి రాజు, సో ఈయనకి శిక్ష వేసేసేయండి, లేదంటే ఇతని దగ్గర నుంచి ఇంత రికవరీ చేయండి అని చెప్పి చెబుతారు క్షణాల్లో. కానీ ఇది మనం ఉండేది ప్రజాస్వామ్యంలో కదా, దానికి ఒక చట్టాలు, రాజ్యాంగం, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి పరిధిలో మనం చేయాలి. వాటి పరిధిలో చేసేటువంటి పరిస్థితిని ఆలోచించుకున్నా నేను ధర్నాకి దిగుతానంటే రేపు ఆయన బాటలో మిగతా వాళ్ళు కనుక వెళ్తే అప్పుడు సిచ్యువేషన్ ఇది నష్టపోయినటువంటి బోల్డ్ అంతమంది ఉన్నారు. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయింది. సో వాళ్ళందరూ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేయాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతుంది తెలుగుదేశం పార్టీ. సో కాబట్టి ఆయన చేసినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో అది నెరవేరినటువంటి డిమాండ్. ఆ రోజు ఉన్నటువంటి రవాణా మంత్రి సజ్జల రామకృష్ణ రెడ్డి లేకపోతే పిఎస్ రాజనీయులు వచ్చి ఆయన బస్సులు ఎందుకు బాగు చేపిస్తారు? కాబట్టి ఆయన మీద కేసులు వేయాలి. వాళ్ళ మీద ఫైట్ చేయాల్సింది పోయి ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళతో ఫైట్ చేస్తే చేయాల్సింది ఏంది? వాళ్ళ మీద ఫైట్ చేయాలి. ప్రభుత్వం వచ్చింది కాబట్టి చట్టబద్ధంగా ఫైట్ చేయడానికి అనుకూలమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు అలా ఫైట్ చేయాలి. అలా ఫైట్ చేసి వాళ్ళని శిక్ష వేయించి, కాకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ కిందో లేదంటే జరిగిన నష్టానికి సంబంధించి కోర్టులో వేసి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టడం అది చట్టబద్ధంగా చేయాలి. అంతే తప్ప ధర్నాకి, నిరసనలకి దిగినంత మాత్రాన నీకు అది పరిష్కారం కాదు. ఒకవేళ అదే జరిగితే కనుక తెలుగుదేశం పార్టీలో కొంత అంతర్గతంగా మళ్ళీ అది ఒక కలకలం రేపేటువంటి అంశం. ప్లస్ మిగతా వాళ్ళు కూడా నష్టపోయినటువంటి ప్రతి వాళ్ళు వచ్చి నేను ధర్నాకు కూర్చుంటానంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేస్తాడు? నష్టపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు నష్టపోబట్టే కదా జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పరిమితం చేసింది, జనాన్ని తీర్పిచ్చింది. సో ఈ నష్టపోయిన వాళ్ళందరికీ కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రికవరీలు రావాలంటే రావు. చట్ట పరిధిలో ఆయన చేసేది చేస్తారు, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. అంతే తప్ప తొందరపడితే కనుక పార్టీకి నష్టం జరుగుతుంది. అది గమనించాలి ప్రభాకర్ రెడ్డి.